మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ప్లీజ్ గోపి, నేను నీతో ఎంతో జీవితాన్ని ఊహించుకున్నాను. నువ్వు మాత్రం ఇప్పుడు ఇలాంటి పనులేవి చెయ్యకు. అసలు లోపల ఏం జరుగుతుందో ముందు తార వచ్చాక తెలుసుకుని ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. అలా దూరంగా నిలబడి మీలో మీరు మాట్లాడుకోవటం ఏంటి? ఇలా రండి, కూర్చోండి. ఏంటి మేడం, ఎందుకు పిలిపించారు? అసలు మిమ్మల్ని ఏమడిగారు? నాకు మాట రావట్లేదు. ముందు కొంచెం మంచినీళ్లు తాగాలి. ఒక్క నిమిషం. అసలు ఏమైందో అని మేమందరం భయపడుతున్నాం. నిన్నెందుకు పోలీస్ స్టేషన్కి పిలిపించారో ముందు అది చెప్పు. ప్లీజ్ తారా, అసలేం జరిగిందో చెప్పు. నాకు చాలా భయంగా ఉంది. చెప్పండి మేడం, నాతో ఏం మాట్లాడాలి అని పిలిచారు? అదే తరా, పోలీసులతో ఎవరైనా మాట్లాడాలి అంటే ముందు ఆలోచిస్తారు. అలాంటిది గుడిలోని ఒక క్రిమినల్ని నేను ఇంటరాగేట్ చేస్తుంటే నువ్వు ఇంటర్ఫియర్ అయ్యావు. క్రిమినల్ తరపున మాట్లాడావు. జనరల్గా పోలీసుల ముందు ఎవరూ ఇలా మాట్లాడరు. నీకు భయం వేలేదా? చూడండి మేడం, మనం తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అతను ఒకప్పుడు క్రిమినల్ అయి ఉండొచ్చు, కానీ జైలు నుంచి బయటకొచ్చాడు. అది కూడా సత్ప్రవర్తన మీద అని మీరే చెప్పారు. అంటే తన ప్రవర్తన మారింది కాబట్టే కదా తనని మీరు బయటికి వదిలేయాలి అని అనుకున్నారు. అలాంటిది ఆ వ్యక్తి గురించి అందరి ముందు అలా మాట్లాడుతున్నారు. పైగా అతని భార్య పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు ఎంతలా అలా భయపడుతున్నారు. అందుకే అలా మాట్లాడనే తప్ప ఇంకో విషయం కాదు. అంటే పోలీసులంటే నీకు భయం లేదా? పోలీసులను చూసి ఎవరు భయపడాల్సిందేం లేదు. గౌరవం ఉంది, ఈ సమాజం ధైర్యంగా ఉంది అంటే, అందరూ నిర్భయంగా బతుకుతున్నాము అంటే పోలీసుల రక్షణ ఉందనే నమ్మకం నాకుంది. పోలీసులనే వాళ్ళు మమ్మల్ని కాపాడేవాళ్ళు అనే గౌరవం నాకు ఉంది. అందుకే అలా మాట్లాడాను. ఇంతకీ దేనికి పిలిచారో చెప్పలేదు? ఏంటండి ఇది? కరెక్ట్గా చెప్పండి. మీరు ఎలా చూసారో చెప్తేనే కదా నేను ఈ ఫోటో డ్రా చేయగలను. లేదంటే ఎలా అవుతుంది? ఏంటి ఏంటి సమస్య? చూడండి మేడం, పోలికలు చెప్పమంటే రకరకాలుగా చెప్తున్నాడు. ఇలా అయితే నేను ఈ డ్రాయింగ్ ఎలా వేస్తాను చెప్పండి. మేడం, మీకు అభ్యంతరం లేకపోతే నేను చెప్పొచ్చా? నువ్వు చెప్తావా? ఎలా? బాబాయ్, మీరు ఎవరిని చూశారో ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంటే కంగారు పడుతున్నారు. అతని కళ్ళు ఎలా ఉంటాయి, మొహం ఎలా ఉంటుంది, అదంతా మీరు ఊహించుకొని చెప్పాలి. అది నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. మీరు నాకు చెప్పండి బాబాయ్, అతనికి అర్థమయ్యేలా నేను చెప్తాను. చూసారా మేడం, ఎంత కన్ఫ్యూజ్గా చెప్తున్నాడు.
అసలు ఏది సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. ఇలా చెప్తే నేను ఎలా డ్రాయింగ్ వేయగలను? నాకు అర్థమైందండి, నేను చెప్తాను. వాడు చీకట్లో చూశాడు అంటే ఖచ్చితంగా వాడి కళ్ళు షార్ప్గా ఉండాలి. ఎంత దూరం నుంచి అయినా చూసైనా పట్టుకునేది డేగ కన్ను అంటారు. అంటే వాడి కళ్ళు డేగ కళ్ళలా ఉంటాయి. బాబాయ్ మనసులో కూడా వాడి మొహాన్ని స్పష్టంగా చూడగలిగారు అంటే వాడి మొహం గుండ్రంగా చందమామలా ఉండాలి. అంటే ఆ ఫేస్ రౌండ్గా ఉంటుంది. అవునమ్మా, వాడి మొహం గుండ్రంగానే ఉంటుంది. తల ఎత్తి బాబాయ్ వాడిని చూశాడు అంటే వాడు బాబాయ్ కన్నా పొడవుగా ఉండాలి. అంటే సుమారు 6 అడుగులకి దగ్గరగా ఉండాలి. నిజమేనమ్మా, అచ్చం అలాగే ఉంటాడు. వాడు మనిషిని తోసేసి పారిపోయాడు అంటే వాడు ఖచ్చితంగా సన్నగా కాకుండా దృఢంగా బలంగా ఉండాలి. వీడేనమ్మా, ఆ రోజు దొంగతనం చేసింది వీడేనమ్మా. నా కూతురు పెళ్లి కోసం బీరువాలో దాచిన బంగారాన్ని డబ్బుని తీసుకెళ్లాడమ్మా. వాణ్ణి వద్దు వద్దు అని ఎంత బతిమిలాడినా నన్ను కొట్టి పారిపోయాడమ్మా. సూపర్ తారా, నువ్వు నిజానికి పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉండాల్సిన దానివి. ఇంత షార్ప్గా మేం మాత్రమే ఆలోచిస్తాము. ఎదుటి వ్యక్తి చెప్పేదాన్ని క్లూస్గా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేసి ఆ మనిషి రూపాన్ని గుర్తుపట్టే ఛాన్స్ మా డిపార్ట్మెంట్లో వాళ్లకు మాత్రమే ఉంటాయి. మా వాళ్లకు కూడా అర్థం కాని మాటలు అర్థం చేసుకుని చెప్పావంటే నీ ఇంటెలిజెన్స్ని నేను బాగా యూజ్ చేసుకోవాలి. నాకు ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తావా? చెప్పాను కదా మేడం, తప్పకుండా చేస్తాను. నా తమ్ముడు హత్య గురించి నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. ఎటు నుండి వెళ్తున్నా అన్ని దారులు నాకు క్లోజ్ అవుతున్నాయి. సో తప్పకుండా నువ్వు ఆ కేసులో నాకు హెల్ప్ చేయాలి. నీ హెల్ప్ ఉంటే నేను క్రిమినల్ని పట్టుకోగలను అన్న నమ్మకం నాకొచ్చింది. నువ్వు నాకు హెల్ప్ చేస్తాను అన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ మీరు నన్ను పిలిపించిన విషయం చెప్పలేదు? ఇంకేమీ చెప్పక్కర్లేదు తారా. నీతో ఏదైతే మాట్లాడాలి అనుకున్నానో ఇప్పుడు నిన్ను చూశాక నాకు పూర్తిగా అర్థమైంది. చెప్పాను కదా, నీ సాయం తీసుకునే అవసరం నాకుంది. తప్పకుండా తీసుకుంటాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. సరే మేడం. ఆవిడ నన్ను మాట్లాడడానికి పిలిచారు, కానీ ఇంకో విషయమో కాదు. అసలు ఎందుకు పిలిచారో, ఏ విషయంలో మిమ్మల్ని రమ్మన్నారో అని మేము చాలా భయపడ్డాం. కానీ అసలు నిజానికి ఏం జరిగిందంటే... ఏంటి గోపి, తారని ఎందుకు పిలిచారో తెలిసిపోయింది కదా, ఇంకెందుకు నువ్వు భయపడతావు? సరే, ఇక్కడేమీ కాలేదు కాబట్టి మనం వెంటనే ఇంటికి వెళ్దాం. అవును, పోలీసులు అనగానే మీరిద్దరూ భయపడుతున్నారెందుకు? బాగా అబ్జర్వ్ చేసావమ్మా. ఈ మధ్య పోలీసుల పేర్లు చెప్తే వీళ్ళిద్దరూ కంగారు పడటం అందరం గమనిస్తున్నాం. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది మావయ్య? పెళ్ళి అనుకుంటున్నాం కదా, పెళ్లి టైంలో ఇంటికి పోలీసులు వచ్చినా
పోలీస్ కేసులన్నా ఎవరికైనా కంగారుగానే ఉంటుంది కదా. అంతకు మించి ఇంకే ఉంటుంది, అంతే కదా. అవును మేడం, అంతే అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సరే, మీరు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. నేనున్నాను కదా, ఎలాంటి పరిస్థితి అయినా నేను చూసుకుంటాను. మీ దాకా రానివ్వను. కాంతారా, నువ్వు ఇబ్బంది పడే పరిస్థితే వస్తే నిన్ను ఇబ్బంది పెట్టే వ్యక్తి నేను కాదు. నేరాన్ని నా మీద వేసుకుని నిన్ను కాపాడుకుంటాను. సరే, ఇంటికి వెళ్దాం పదండి. మిమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేసి వెళ్తాం. తారా, నువ్వు నేను ఊహించిన దానికన్నా చాలా తెలివైన దానివి. నీ తెలివితేటలతో ఎలాంటి సిచ్యువేషన్ అయినా నువ్వు మార్చగలవు. తప్పకుండా నిన్ను నీ నీడలా నేను ఫాలో అవ్వాల్సిన అవసరం నాకుంది. ఇందిరా నాతో మాట్లాడుతున్నా తను ఏదో తెలుసుకోవాలనుకుంటుంది. నా గురించి ఎంక్వైరీ చేయాలి అనుకుందంటే పొరపాటున నా మీద ఏమైనా డౌట్ వచ్చిందా? తారా, నీ తెలివితేటలు చూస్తుంటే నిజంగానే అనుమానించేలాగే ఉంది. ఈరోజు పోలీస్ స్టేషన్లో పోలీసులకు కూడా అర్థం కాని విషయంలో నువ్వు ఇంటెలిజెంట్గా మాట్లాడావు. నీ ప్రతి మాటలోనూ నీ తెలివితేటలు, నీ మైండ్ సెట్ అర్థమవుతుంది తారా. తన తమ్ముడు కేసు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన ఇందిరా నాతో ఇంత క్లోజ్గా ఎందుకుంటుంది? అంటే నేను ఇంకేమైనా ఆలోచించాలా? తారా, నీ గురించి నేను పూర్తిగా తెలుసుకోవాలి. నీ ప్రతి మూమెంట్ని నేను కనిపెట్టాలి. అప్పుడే నువ్వేంటో నేను తెలుసుకోగలుగుతాను. ఈ బాధని నేను ఒక్కదాన్నే భరించలేకపోతున్నాను. ఖచ్చితంగా ఎవరో ఒకరితో చెప్పాలి. ఎలా ఉన్నావు? నా జీవితం ఎలా ఉండకూడదు అనుకున్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. చూడతారా, నువ్వు గోపి గురించే బాధపడుతున్నావు. నీ మనసులో గూడు కట్టుకున్న గోపి ఆలోచనల నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. ప్రేమించడం అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా తన సొంతం చేసుకోవడం కాదండి. మనం మనసారా ప్రేమించిన వాడికి మంచి జీవితం వస్తుంది అంటే దానికోసం ప్రాణం త్యాగం చేయటంలో ఒక అనుభూతి ఉంటుంది. అది చూసే వాళ్ళకి బాధగా కనిపిస్తుంది, అనుభవించే వాళ్ళకి నరకం అనిపిస్తుంది. కానీ నా మనిషి అక్కడ సుఖపడతాడు అన్న ఆనందం గుండెల్లో ఎక్కడో తెలియకుండా ఒక ఆనందాన్ని ఇస్తుంది. నా గోపికి ఎలాంటి కష్టం రాకూడదని నేను చేస్తున్న కృషి ఎంతవరకు ఫలిస్తుందో, గోపి జీవితం ఏమవుతుందోనని భయంగా ఉంది. అందుకే మీ దగ్గర దాచిన ఒక విషయాన్ని మీకు చెప్పాలి.
చెప్పాను కదండి, నా గోపిని వెతుక్కుంటూ నేను వెళ్ళాను. కానీ అక్కడ అనుకోకుండా వాడెదురయ్యాడు. ఏదో పరిస్థితి అలా మారింది, ఎవరికీ తెలియదులే అని నేను అనుకున్నాను. కానీ ఇందిర ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పుడు తను ఎవరిని పట్టుకుంటుంది అన్నదే పెద్ద సమస్యగా మారింది. ఎటువంటి పరిస్థితుల్లో గోపి సృజన ఈ కేసులో ఇరుక్కోకూడదు. వాళ్ల కోసం నేనేమైనా చెయ్యాలి అని నేను ప్రయత్నిస్తున్నాను. చూడతారా, మీరు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు. వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయండి. ఆ ఇందిర ఏం చేయబోతోందన్నది అనుక్షణం నీడలా కనిపెట్టాలి. గోపి పెళ్లి జరిగే వరకు ఎలాంటి పరిస్థితులు ఎదురవకుండా నువ్వు చూసుకో. చాలా థ్యాంక్స్ వికాస్ గారు. ఈ బాధ ఎవరితో పంచుకోవాలో అర్థం కాలేదు. ఇప్పుడు మీతో మాట్లాడాక మనసు తేలిక పడింది. ఉంటాను. తారా, ఈ తార ఆకాశంలో ఉంటే ధ్రువ తార అంటారు. ఇదే తార మనిషి రూపంలో ఉంటే చాలా తెలివైంది అంటారు. ఇప్పుడు తార గురించి నేను పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడే నేను ఏం చెయ్యాలో, ఎలాంటి స్టెప్ తీసుకోవాలో అర్థమవుతుంది. ఎస్, జాలరిపేట. అక్కడ నుంచి నేను మొదలు పెడితే ఈ కథకి ముగింపు పలకగలను. నువ్వు ఎలాంటి అడుగు వేసినా నీ ప్రతి అడుగుని నేను తెలుసుకుంటాను. నీ కథని నేను ముగిస్తాను. ఇదే జాలరిపేట. అటు పక్కకి వెళితే మహారాణిపేట. ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఎలా తెలుసుకోవాలి? ఏవండి, ఇక్కడ రమేష్ అనే వ్యక్తి ఎక్కడుంటారో మీకు తెలుసా? రమేషా? ఇంటి పేరు తెలీదండి. ఇంటి పేరు తెలియకుండా ఇల్లు ఎక్కడంటే ఎవరూ చెప్పలేరండి. బాబు, ఇక్కడ రమేష్ అని ఈ మధ్య జైలు నుంచి విడుదలైన ఒక వ్యక్తి ఉండాలి. తన ఇల్లు ఎక్కడో కొంచెం చెప్తావా? తెలియదు మేడం, మాది అనకాపల్లి, ఈ ఊరు కాదు. ఎవరో తెలియదంటున్నారు, ఎలా తెలుసుకోవాలి? ఏవండి, ఇక్కడ రమేష్ అని ఉంటారు. రమేషా? ఏ రమేషు? టిఫిన్ బండి రమేషా లేకపోతే పెయింటింగ్ రమేషా? అది నాకు తెలియదండి. అతని మధ్య జైలు నుంచి విడుదలయ్యాడు. అంటే రౌడీ రమేషా? అతని గురించేనా మీరు అడుగుతుంది? అవునండి. అలా ముందుకు వెళ్ళి కుడి చేతి పక్కకు తిరిగితే ఎడమ చేతి పక్క మూడో ఇల్లు. అది రమేష్ అంటే ఎవరో చెప్పరండి, రౌడీ రమేష్ అంటే ఎవరైనా చెప్తారు. చాలా థ్యాంక్స్ అండి.
ఇదంతా నేనే చేశాను. మేడం, ఇది నా వల్ల జరిగింది.